హైవేస్ రాష్ట్రంలో కొన్ని కనెక్టివిటీ. ఊరు పేరు లేదేంటి టోల్ గేట్ దగ్గర? మా టోల్ గేట్లకు ఊర్లు ఉండవండి. అయ్యో ఎవరు చనిపోయినట్టున్నారు. సార్ అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సారీ అది చనిపోయిన ఊరేగింపు కాదు, అదేదో బోనాలు తీస్తున్నారు. నాకు అలా అనిపించింది. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఓకే అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. ఇప్పుడు మంచి జర్నీలో ఉన్నాను. నేను ఫ్రమ్ బెంగళూరు నుంచి వస్తున్నాము. సో ఈ జర్నీని మీకు అందరికీ చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడికి అనుకుంటున్నారా నేను జర్నీ చేసేది? జర్నీ వచ్చేసి మంత్రాలయం. అవునండి, మంత్రాలయం. ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను మంత్రాలయానికి. సో అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత దూరంలో ఉన్నాం ప్రస్తుతం, ఏంటి, ఎక్కడ ఉన్నాము అన్నది నేను చూపిస్తాను మీకు. బట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది జర్నీ అయితే. రోడ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి, వన్ వేలో ఉన్నాం, కానీ మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇది మన రోడ్ జర్నీ ఇప్పుడు నడుస్తోంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నామో మీకు గూగుల్ మ్యాప్ కూడా చూపిస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనము 37 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 37 కిలోమీటర్స్లో మనము మంత్రాలయం చేరుకుంటాం అనమాట. ఇది కరెక్ట్గా జర్నీలో మీకు షేకింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు రోడ్డు చూడండి, మొత్తం ఎక్కడ చూసినా కానీ మొత్తం ప్లేన్ ప్లేసెస్, పొలాలు అవి ఉన్నాయి. పత్తి చేను ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ సైడ్ కూడా, రైట్ సైడ్ కూడా ఫుల్ అవే పత్తి మొత్తం. ఇప్పుడు మా సార్ని చూస్తారా? మా సార్ ఎవరైతే ఉన్నారో ఇతనే రవి, సెలబ్రిటీ వింగ్స్కి ఎండి అనమాట. సో ఆయన ద్వారానే నేను ఈ ట్రావెలింగ్ చేస్తున్నాను. కంపెనీ మీటింగ్ అటెండ్ అయ్యి ఇటు మంత్రాలయం వెళ్దాం అంటే సరే అని చెప్పేసి జర్నీ చేస్తున్నాము. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది, చూద్దాం. అబ్బా ట్రాఫిక్, మేకలు వచ్చేసి టోటల్లీ జామ్. మేకల మంద వచ్చి నిలబడింది ముందు, కారు ముందు. వన్ వే కాబట్టి కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఈ రోడ్ అంతా అలాగే ఉన్నట్టుంది. చూద్దాం ఏముందో, ఎంతవరకు మనం ఎప్పటివరకు చేరుకుంటాం. యాక్చువల్గా యాజ్ పర్ మన టైమింగ్ ప్రకారం అయితే ఇంకో 1 అవర్లో 53 మినిట్స్లో మనం అక్కడ ఉండాలి. ఒక సైడ్కి వచ్చాం, కానీ ముందు నుంచి ఒక కారు, మధ్యలో ఒక కారు, మేకలు ముందు అసలు కదలట్లేదు బండి. సో అయినా కానీ తప్పదు, వెళ్ళాల్సిందే. మళ్ళీ అన్ని ముందుకు వచ్చి కూర్చున్నాయి. అమ్మయ్య, ఇప్పుడు రోడ్ క్లియర్ అయింది. రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయం నాకు తెలిసితే. అయ్యో ఎవరు చనిపోయినట్టున్నారు. సార్ అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సారీ అది చనిపోయిన ఊరేగింపు కాదు, అదేదో బోనాలు తీస్తున్నారు. నాకు అలా అనిపించింది. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఓకే కనబడుతుంది టెంపుల్. ఇగో ఇక్కడ ఒక మళ్ళీ ఇంకో బోనాలు. ఏంటి ఇవాళ స్పెషల్ ఏంటి? ఎప్పుడు ఎక్కడ చూసిన బోనాలు. సో ఇదే వేలో మనం వెళ్తున్నాం మంత్రాలయంకి ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఆదోని ఎమ్మెగనూర్ మంత్రాలయం రోడ్ అంటండి.
రోడ్ ఇలాగే బాగుంటే మాత్రం తప్పకుండా మనం 15 minutes-లోనే వెళ్ళిపోతాం. 19 minutes కూడా పట్టదు మనకి. చెప్పాను కదా, ఆల్మోస్ట్ 19 to 20 minutes ఉంది మనకు జర్నీకి వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి మంత్రాలయం. ముందు ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ టోల్ గేట్స్ ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్స్ ఉన్న వల్ల ఇది వచ్చేసి ధర్మపురం అంటండి, ధర్మపురం ఊరు. ఇదిగోండి టోల్ గేట్ ముందు. ఇది ఏం టోల్ గేటో కూడా చూద్దాం. ఈ టోల్ గేట్ పేరు మినిస్టర్ ఆఫ్ హైవేస్, రాష్ట్రంలో కనెక్టివిటీ. ఊరు పేరు లేదేంటి టోల్ గేట్ దగ్గర? మా టోల్ గేట్లకు ఊర్లు ఉండవండి. మా టోల్ గేట్లకు ఊర్లు ఉండవండి. మనం వచ్చేసామండి మంత్రాలయం. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కార్ పార్కింగ్ చేసాము. కార్ పార్కింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇదిగో 50 రూపాయలు పార్కింగ్ ఫీజు, 50 రూపీస్. రాఘవేంద్ర స్వామి మఠ్ మంత్రాలయం. ఇది కమాన్ అండి, మంత్రాలయం కమాన్. వెళ్ళాం లోపలికి. ఇక్కడే పార్కింగ్ చేస్తాము. అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, లోపల వరకు రావడం. ఇది కమాన్ టెంపుల్. వావ్, సూపర్గా ఉందండి కమాన్. అయితే లోపలికి కెమెరా అలౌడో లేదో తెలియదు మరి. ఇటువంటి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇక్కడ అందరూ కమాన్ దగ్గర. లోపల చూసారా, సూపర్గా ఉంది. ఇక్కడ గోడల మీద మొత్తం అంతా విష్ణు అవతారం. ఇక్కడ ఏం జరుగుతుంది? సేవదర్శ్ ఉంది అన్నారు. సేవదర్శ్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసి షర్ట్ బనియన్ 2 తీసి వెళ్ళాలట. సో మా సార్ రెడీ అవుతున్నారు. నేను కూడా షర్ట్ బనియన్ తీసి రెడీ అయ్యి కంటిన్యూ అవుతాను. దాని తర్వాత మీకు బయటకు వచ్చిన తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చాము. సో మీకు లైటింగ్ ఇట్లా ఉంది, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ మొత్తం. చూడండి ఇక్కడ రాఘవేంద్ర స్వామి విగ్రహం. టెంపుల్ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి ఒక రౌండ్ తిరిగేసి ఇక్కడ వచ్చేసి పూజా సామాగ్రిలు మొత్తం, స్వామికి సంబంధించిన మొత్తం పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ తులాభారం అట, తులాభారం చేస్తారు. తులాభారం మండపం. సో ఏం తులాభారం? బియ్యము ఇస్తారనుకుంటాను. బియ్యము. సో మనిషికి తగ్గట్టు, వెయిట్కి తగ్గట్టు బియ్యం ఇక్కడ కొలిచి దానం చేస్తారన్నమాట. ఇంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని స్క్రీనింగ్ అవుతుంది. ఇది మెయిన్ అండి. ఈ స్క్రీనింగ్ ఏదైతే అవుతుందో లోపల టెంపుల్లో ఉన్న స్వామి కూడా రెడీ అనమాట. సో దర్శనం చేసుకుంది ఇది. సో ఇది చూస్తే మీరు లోపల దర్శనం చేసుకుంటారు. ఇది లోపల ఉన్న విగ్రహం. సో ఇప్పుడు ఇంకా స్క్రీన్లో చూపిస్తున్నాను. సో ఇదే మేము ఇప్పుడు లోపల దర్శనం చేసుకుంటాం.
చూసిన శిల్పాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవి సూపర్గా ఉన్నాయి. అనుకుంటా ఇక్కడ ప్లేట్ తీసుకున్నాం మనం కూడా. చాలా బాగుంది. రైస్ పప్పు అన్నము, ఇది ఒకటి కిచిడిలా ఉంది, ఇది వచ్చేసి పెరుగు అన్నం. కింద మంచి కూర్చొని ప్రశాంతంగా తినచ్చు. చాలా బాగుంది. ఇది వచ్చేసి కొబ్బరి నూనెతో ఉందట, కానీ మనం ఎలా తినగలుగుతామో లేదు చూడాలి. టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కొబ్బరి నూనెతో తినడం, ఎట్లా ఉంటుందో తెలియదు. చాలా బాగుంది. కొబ్బరి నూనెతో టేస్ట్ చేయడం అన్నది ఇప్పుడు డిఫరెంట్ టేస్ట్ అండి. నేను ఇంతవరకు చేయలేదు ఇప్పుడు. భోజనం మాత్రం సూపర్ అండి. అందుకే ప్రతి ఒక్కరు ఇంత కూడా మిగిలిన చూడకుండా తినేస్తున్నారు. చాలా బాగుంది టేస్ట్ అయితే.